ఇంకోటి ఏం చేసిండట అంటే ఈ యొక్క ఈలాన్ మస్క్ కావాలని కొంటే పని ఏం చేసిండట అంటే గతంలో వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు, అంటే బూతులు తిట్టకుండా అవి రిస్ట్రిక్షన్ పెట్టేవారు. అట్లాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు, అంటే నువ్వు బూతులు తిడితే అది కూడా తిట్టేటట్టు పెట్టిండు. ఆయన చెప్పింది అది. ఈలాన్ మస్క్ ఏమన్నాడంటే దీన్ని మోర్ హ్యూమానిటీ సర్కాజంతో, అంటే ఈ సటైర్లతోటి ఈ యొక్క దీన్ని మోర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా చేద్దామని ఆయన ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. నువ్వు బూతులు తిడితే అది తిడుతుంది. సో అర్థమైందా? అందుకని అది ఎక్కువ పాపులర్ అవుతున్నది. ఓకే, అంటే నీకు మనిషి చెప్పినట్టుగా, మనిషి ముచ్చడి చెప్పినట్టుగా అనిపిస్తుందంట. ఓకే, సో అది సో కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకున్న ప్రశ్నలు అడగండి. సో కాకపోతే సమాధానాలు మాత్రం ఫ్యాక్ట్ ఉన్న వాటికి కరెక్ట్ చెప్తుంది, ఫ్యాక్ట్ లేని వాటికి మీరు కరెక్ట్ సమాధానం ఆశించకండి. ఓకే, మళ్ళీ దాన్ని తిట్టకండి అది మంచిగా చెప్పలేదని. ఓకే, ఎందుకంటే దానికి సమాధానం లేదు. నువ్వని చెప్పలేవు, నేనని చెప్పలేను, అదని చెప్పలేదు, మిషన్ అని చెప్పలేదు. ఎందుకంటే దాని దగ్గర కరెక్ట్ సమాధానం లేదు కాబట్టి, దానికి సమాధానమే లేదు కాబట్టి. ఇప్పుడు ఔరంగజేబు ఏం కూర వండుకొని తిన్నాడు, పులకేసి ఎవరితోటి వండుకున్నాడు అంటే దాని దగ్గర సమాధానం లేదు కాబట్టి అది ఏదో ఒకటి పిచ్చి ఆన్సర్ చెప్తుంది. అర్థమైందా? ఎందుకంటే నీకు నువ్వు ఉట్టి ఖాళీగా పంపకుండా, కానీ నీకు నచ్చినట్టు చెప్తుంది. కానీ ఏదైతే ఆధారం ఉందో, ఔరంగజేబు ఏ సంవత్సరంలో చనిపోయిండు అంటే కరెక్ట్ చెప్తుంది, ఎందుకంటే ఆధారం ఉంది కాబట్టి. సో ఆధారం ఉన్నటువంటి క్యూరియాసిటీ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.